హలో హాయ్ ఎవరీవన్. ఈరోజు మనం ఒక న్యూ ఇండికేటర్ గురించి తెలుసుకుందాం. పివోట్ పాయింట్స్. పివోట్ పాయింట్స్ మనకి చాలా మంచిగా యూజ్ అవుతాయి చార్ట్ మీద. ఎవరికైతే సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయడం రావో అలాంటి వాళ్ళకి ప్రీ అప్లైడ్ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ ఇచ్చేదే పివోట్ పాయింట్స్. అంటే మనకి సపోర్టు రెసిస్టెంట్ని డ్రా చేయడం తెలియకపోయినా పివోట్ పాయింట్ సహాయంతో మనం సపోర్ట్ రెసిస్టెంట్ని గుర్తించవచ్చు. సో మనకది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సో అంతేకాదు, ఈ పివోట్ పాయింట్స్ని చాలామంది యూజ్ చేస్తుంటారు. ఈ పివోట్ పాయింట్స్ని ఎక్కువ మంది యూజ్ చేయడం వల్ల లాభం ఏమంటే అందరూ ఒకే పాయింట్ని సపోర్ట్గా రెసిస్టెంట్గా చూస్తుంటారు. సో మనకి అలాంటి పాయింట్స్ ఎక్కువగా రియాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఎక్కువ మంది ఒకే పాయింట్ని సపోర్ట్ ఆర్ రెసిస్టెంట్గా చూస్తుంటే ఎక్కువ మంది అక్కడ రియాక్ట్ అవుతారు. ఎక్కువ మంది రియాక్ట్ అవ్వడం వల్ల ఏంటంటే అది స్ట్రాంగ్‌గా సపోర్ట్‌గా గానీ, రెసిస్టెంట్‌గా గానీ యాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఈ పివోట్ పాయింట్స్ అన్నది ఎక్కువ మంది యూజ్ చేస్తుంటారు కాబట్టి ఇది మనకి బెటర్‌గా యూజ్ అవుతుంది. పివోట్ పాయింట్స్‌ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఆ ఫార్ములా వచ్చి ఈ బేస్ మీద ఉంటుంది. ఒక హై, లో, క్లోజ్ తీసుకొని బై 3తో డివైడ్ చేసి మనకొచ్చే వాల్యూని పివోట్ పాయింట్ అంటారు. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ అండ్ పివోట్ పాయింట్స్. సో ఈ క్యాలిక్యులేషన్స్ మనకి అవసరం లేదు, ఎందుకంటే మనం క్యాలిక్యులేట్ చేయము. ఓన్లీ ఇండికేటర్ మనం యాడ్ చేసుకుంటే అది ప్రీ అప్లైడ్గా క్యాలిక్యులేట్ చేసి మనకి చార్ట్ మీద చూపిస్తుంది. మనం ఇప్పుడు పివోట్ పాయింట్స్ని చార్ట్లో అప్లై చేసుకోవడం అండ్ దాన్ని ఎలా యూజ్ చేయడం అనేది ఇప్పుడు చూద్దాం. నార్మల్గా మాన్యువల్గా ఈ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ నేను డ్రా చేశాను ప్రీవియస్ వీడియోస్లో. మీరు వీక్లీ అనాలిసిస్ వీడియోస్ చూస్తే మీకు ఇది అర్థమవుతుంది ఎలా నేను డ్రా చేశాను అనేసి. ప్రజెంట్ మనం పివోట్ పాయింట్ చూద్దాం. ఇండికేటర్ సెక్షన్స్లో మనం పివోట్స్ అని టైప్ చేయగానే చాలా టైప్స్ వస్తాయి మనకి. అందులో పివోట్ పాయింట్ స్టాండర్డ్స్, ఇది నార్మల్గా ఎక్కువ మంది యూజ్ చేసే పివోట్ పాయింట్స్. రిమైనింగ్ కూడా యూజ్ చేస్తారు. అన్నిటికంటే మనకి ఈ పివోట్ పాయింట్ స్టాండర్డ్స్ అన్నది నార్మల్గా ఎక్కువ యూజ్ చేస్తారు. సో ఇది అప్లై చేసామంటే ఈ విధంగా వస్తుంది. మనం ఇప్పుడు ఇంట్రాడే బేస్ మీద చూద్దాం. ఇది డే టైం ఫ్రేమ్. అప్లై చేసామంటే ఈ విధంగా వస్తుంది. ఇలా లైన్స్ ద్వారా మనకి కనపడుతుంది. నార్మల్గా మనకి పివోట్ పాయింట్స్లో పివోట్ లైన్ ఉంటుంది. ఇది ఒక సెంట్రల్ లైన్. దానిపైన ఉన్నది రెసిస్టెన్స్ లైన్. R1 అంటే రెసిస్టెన్స్ 1, R2 అంటే రెసిస్టెంట్ 2, S1 అంటే సపోర్ట్ 1, S2 అంటే సపోర్ట్ 2. మెయిన్గా R2, R3 వరకు చూస్తాం, S2, S3 వరకు చూస్తాం. సో ఇవి మనం చార్ట్లో చూసామంటే ఈ విధంగా అప్లై అవుతుంది. ఈ విధంగా అప్లై అయిన తర్వాత మీరు ఇక్కడ చూసారంటే ఈ రోజులో ఇక్కడ P అన్నది ఉన్నది. మీరు గమనించారంటే ఇది సెంట్రల్ లైన్. ఇక్కడ 24,745. ఇక్కడ వచ్చి P లైన్ ఉన్నది, అంటే పివోట్ లైన్. ఎప్పుడైతే ఈ పివోట్ లైన్ కంటే కింద క్యాండిల్స్ ఉన్నాయో దాని మీనింగ్ నెగిటివ్ సైడ్ మార్కెట్ ఉన్నదని. మార్కెట్ అనే కాదు, ఏ స్టాక్ అయినా కూడా మనం తీసుకోవచ్చు. ప్రైస్ పివోట్ పాయింట్స్ కంటే బిలో ఉంటే డౌన్ సైడ్ నెగిటివ్ సైడ్ ఉన్నట్టు, పివోట్స్ పాయింట్స్ కంటే అబోవ్ ఉంటే గ్రీన్ సైడ్ పాజిటివ్ సైడ్ ఉన్నట్టు. ఇక్కడ మీరు చూసారంటే పివోట్ పాయింట్ కంటే డౌన్లో ఉన్నది. సో ఈరోజు టోటల్ మొత్తం మనకి డౌన్ సైడే ఉన్నది. అదేవిధంగా ఇక్కడ చూసారంటే S1 సపోర్ట్ 1. మనం ఈరోజే ఎగ్జాంపుల్గా చూసామంటే ఇక్కడ S1 ఉన్నది. S1 అంటే సపోర్ట్ 1. ఈ సపోర్ట్ 1 దగ్గర మనకి సపోర్ట్ తీసుకొని పెరగడానికి ట్రై చేసింది, మళ్ళీ పడ్డది. సో ఇక్కడ మీరు చూసారంటే టోటల్గా ఈ డే మొత్తం మనకి ఈ సపోర్ట్ 1 దగ్గరే సపోర్ట్ తీసుకొని పెరగడానికి ట్రై చేస్తూ ఉంది. ప్రజెంట్ మనకి ఎప్పుడైతే ఒక లో ఫామ్ చేస్తుందో ఇక్కడ వరకు ఫామ్ చేసింది. ఫస్ట్ మీరు ఇక్కడ చూసారంటే ఇక్కడ బ్రేక్ అయింది సపోర్ట్ 1ని, కానీ నెక్స్ట్ క్యాండిల్ కూడా రెడ్ క్యాండిల్ పడింది, కానీ మళ్ళీ అప్ సైడ్కి వచ్చింది. ఒకవేళ మనం ఇక్కడ ఎంట్రీ అన్నది తీసుకుంటే మన స్టాప్ లాస్ అన్నది ఈ క్యాండిల్లో హిట్ అయిపోతుంది. మళ్ళీ సపోర్ట్కి అప్ సైడ్ వచ్చేసింది కాబట్టి మన స్టాప్ లాస్ అన్నది హిట్ అవుతుంది. సో ఇలాంటప్పుడు ఎంట్రీ మనం ఎలా తీసుకోవాలంటే, ఒకసారి మన స్టాప్ లాస్ హిట్ అయింది ఇక్కడ, ఇప్పుడు ఈ లో ఎక్కడ వరకు ఉంది, ఈ లో ఇక్కడ వరకు ఉంది. సో ఈ లో దగ్గర మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటాం.
సో ఇప్పుడు మళ్ళీ మనం ఎంట్రీ తీసుకోవాలంటే ఈ లోని క్రాస్ అయ్యి బిలో వస్తేనే ఎంట్రీ అన్నది మనం తీసుకోవాలి. అప్ సైడ్ ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలి? ఈ పివోట్ పాయింట్ కంటే అబోవ్‌లో క్యాండిల్స్ ఉన్నప్పుడు మాత్రమే అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలి. సో ఎక్కడ గాని ఈ పివోట్ పాయింట్ కంటే అప్ సైడ్ వెళ్ళలేదు. సో డౌన్ సైడ్ కూడా ఎక్కడ గాని రాలేదు. ఈ ఒక్క క్యాండిల్ ఇక్కడ బ్రేక్ అయింది డౌన్ సైడ్. కానీ నెక్స్ట్ క్యాండిల్ అప్ సైడ్ వచ్చింది. ఈ క్యాండిల్ డౌన్ సైడ్ వచ్చినా మనం ఎంట్రీ తీసుకోము. అది ఎందుకంటే ఈ లోని నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ అయితేనే మనం ఎంట్రీ ఇక్కడనే తీసుకుంటాం. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోం. సో మనం ఇక్కడ సేఫ్ అవుతాం. సో ఈ విధంగా మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటే ఇలాంటి ఫేక్ ఎంట్రీ అవ్వకుండా ఉంటాం. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వస్తే ఇది సపోర్ట్. ఈ S1 దగ్గర మనకి మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ పెరగడానికే చూసింది ఈ డే అంతా. సో అదే విధంగా ఇంకా కింద S2 అంటే సపోర్ట్ 2, సపోర్ట్ 3, సపోర్ట్ 4, 5 ఇక్కడ వరకు ఉన్నాయి. సో అదే విధంగా అప్ సైడ్ చూసారంటే అప్ సైడ్ కూడా మీకు రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2, R3, R4, R5. సో ఇక్కడ వరకు ఉన్నాయి. మనకి మార్కెట్ అన్నది ఇంతవరకు ఒకే డేలో మనకి మూమెంట్ అనేది ఉండదు. మనకి R3 వరకు మ్యాక్సిమం సరిపోతాయి, లేదా R2 వరకు సరిపోతుంది. మనం ఇవి లైన్స్ తగ్గించుకోవాలంటే ఈ పివోట్స్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఈ పివోట్ సెట్టింగ్స్లోకి వెళ్ళారంటే ఇన్పుట్స్లో ఇక్కడ మీకు పివోట్ లైన్ ఉంది. ఇక్కడ S1, R1, S2, R2 ఇవి ఉన్నాయి కదా. ఇక్కడ మనకి అవసరం లేనిది S5, R5, S4, R4 ఎందుకంటే అంత మూమెంట్ ఉండకపోవచ్చు, ఆర్ మీకు అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడే పివోట్ పాయింట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసారంటే పివోట్ పాయింట్స్లో మనకి చాలా టైప్స్ ఉంటాయి. మనం ఫస్ట్ డిస్కస్ చేసుకున్నాం. అందులో మనం ఓన్లీ ట్రెడిషనల్ బెటర్గా ఉంటుంది కాబట్టి మనం ఇది మాత్రమే యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మీరు చూసారంటే ఓన్లీ R3, S3 వరకే మనకి సపోర్ట్స్ అండ్ రెసిస్టెంట్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా డౌన్ సైడ్ చూసాం. ఇప్పుడు అప్ సైడ్ చూద్దాం. అప్ సైడ్ చూడండి, ఇక్కడ ఆ ప్రీవియస్ డే డౌన్ సైడ్ ఓపెన్ అయినా ఆ క్యాండిల్లో మనకి అప్ సైడ్ వచ్చేసింది. అంటే ఈ పివోట్ పాయింట్స్ అప్ సైడ్. సో ఇక్కడ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ మళ్ళీ బ్రేక్అవుట్ డౌన్ సైడ్ వచ్చింది. నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ పడి మళ్ళీ అప్ సైడ్ వచ్చింది. మీరు చూసారంటే తర్వాత ఈ పివోట్ పాయింట్ని సపోర్ట్గా తీసుకుంది. ఇక్కడ నుంచి మనకి ఓన్లీ అప్ సైడ్ మూమెంట్ మాత్రమే ఉన్నది. సో ఇక్కడ మనం ఎలా ప్లాన్ చేసుకోవాలంటే బై ఎంట్రీ, ఓన్లీ మనం బై ఎంట్రీస్ మాత్రమే ప్లాన్ చేసుకోవాలి. మీరు ఇక్కడ చూసారంటే ఈ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చి ప్రైస్ అన్నది రిజెక్ట్ అయింది. సో మళ్ళీ రెసిస్టెంట్ దగ్గరకు వచ్చి ప్రైస్ అన్నది రిజెక్ట్ అయింది. సో మళ్ళీ నెక్స్ట్ రిజెక్ట్ అవ్వడానికి ట్రై చేసింది కానీ కన్సాలిడేట్ అయింది. ఎప్పుడైనా ఒక ప్రైజ్ ఒక సపోర్ట్ కానీ ఒక రెసిస్టెన్స్ని కానీ 2-3 టైమ్స్ ఎక్కువ టచ్ చేసిందంటే అది బ్రేక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇంకా ప్రీవియస్గా వెళ్తే అండ్ మీకు ఇంకొక పాయింట్ చెప్పాలి. ఆ పాయింట్ ఏమంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఇదొక్కటే ఈ డేలో మీరు చూసారంటే సపోర్టు, రెసిస్టెన్స్, పివోట్ పాయింట్స్, లైన్స్ చూసారంటే చాలా దూరంగా ఉన్నాయి. అదే ఈ డే చూసారంటే సపోర్టు, రెసిస్టెన్స్, పివోట్ పాయింట్స్ చాలా దగ్గరగా ఉన్నాయి. సో ఇక్కడ మీరు గమనించారంటే ప్రైస్ అన్నది మూమెంట్ చూడండి. ఈ దగ్గర ఉన్న డేలో 24,650 నుంచి డౌన్ సైడ్, అప్ సైడ్ చూసారంటే 24,950. ఆల్మోస్ట్ ఆల్ మనకి 300 పాయింట్స్ మూమెంటం ఉన్నది ఈరోజు. అంటే హై వోల్టిలిటీ. అండ్ అదే మీరు ఈ సపోర్ట్స్, రెసిస్టెన్స్ దూరంగా ఉన్న డే చూసారంటే మూమెంటం హై నుంచి చూసారంటే 24,850, డౌన్ అన్నది 24,600 అరౌండ్. అంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ 250 పాయింట్స్. మీరు ఇక్కడికి కంపేర్ చేస్తే ఇక్కడ మూమెంటం ఎక్కువ ఉంది, ఎక్కువ పెరిగింది. అదే ఈ డేలో మూమెంటం తక్కువ ఉన్నది. అండ్ కంటిన్యూగా పెరగడం కానీ కంటిన్యూగా పడడం కానీ జరగలేదు. ఎక్కువ సైడ్ వేస్లో ఉంటూ స్లోగా మనకి కిందకి ఫాల్ అయింది. అదే మీరు ఇక్కడ చూసారంటే సపోర్టు, రెసిస్టెంట్ దగ్గర ఉన్న డేలో కంటిన్యూస్గా
పెరుగుతూ ఉంది. ఒక పాయింట్‌కి వచ్చినాక మళ్ళీ కంటిన్యూస్‌గా పడుతూ ఉంది. సో, అంటే ఇలా దగ్గరగా ఉన్న డేలో మొమెంటం ఎక్కువ ఉంటుంది. ఇలా దూరంగా ఉన్న డేలో మొమెంటం తక్కువ ఉంటుంది. ఇది మనకి డే స్టార్టింగ్‌లోనే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ పివోట్ పాయింట్స్ మీరు యాడ్ చేయగానే మీకు డే స్టార్టింగ్‌లోనే తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఆ రోజు మనం బై చేయాలా? లేదా సెల్ చేయాలా? అనేది డిసైడ్ అవ్వచ్చు. ఇదొక బిగ్ అడ్వాంటేజ్. అండ్ ఇక్కడ కూడా మనం ఒక ఎగ్జాంపుల్‌గా చూసామంటే ఇక్కడ చూసారంటే ఈ డేలో మొత్తం చాలా దూరంగా ఉన్నాయి. సపోర్టు, రెసిస్టెంట్, పివోట్ పాయింట్స్. ఈ డేలో చూసారంటే ఈ డేకి కంపేర్ చేసుకున్నారంటే ఈ డేలో కొద్దిగా దగ్గరగా ఉన్నాయి. సో, ఇక్కడ మీరు చూసారంటే ఈ మొమెంటం చూడండి ఆల్మోస్ట్ ఆల్ సైడ్ వేస్ ఉన్నట్టుంది. అదే ఈ మొమెంటం చూడండి కంటిన్యూయస్‌గా పెరుగుతూనే ఉన్నది. సో, ఇది డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ మనం ఎంట్రీ ఎలా తీసుకోవాలి, ఎగ్జిట్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఓన్లీ మనం సపోర్ట్, రెసిస్టెన్సే కాకుండా మనం ఏదైనా ఒక ఇండికేటర్ యాడ్ చేసుకోవడం బెటర్. ఎగ్జాంపుల్‌గా ఈఎంఏ 20 తీసుకుందాం. మీరు ఎప్పుడైనా కానీ బై, సెల్ చేయడంలో అంటే బై సైడ్ ఉండాలనుకుంటే మనం ఇలా ట్రెండింగ్ డేలో బై అన్నది బాగా వర్కౌట్ అవుతుంది. ఇలా నాన్ ట్రెండింగ్ డేలో బై అన్నది మనకి అంతగా వర్కౌట్ అవ్వదు. మీరు ఎప్పుడైనా పివోట్ పాయింట్స్ మార్నింగే యాడ్ చేసినప్పుడు ఇలా దూరంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉన్నాయంటే ఆ రోజు ట్రెండింగ్ ఉండదు. సో, ఎక్కువ మనకి ఫేక్ ఎంట్రీలు రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఇలాంటి డే మనం అవాయిడ్ చేయాలి. ఇలా దగ్గరగా సపోర్ట్స్, రెసిస్టెన్స్ ఉన్న డే రోజు మనకి ట్రెండింగ్ డే ఉంటుంది. ఇలాంటి డేని మనం పిక్ చేసుకోవాలి. సో, ఇక్కడ మనకి ఈ డేలో ఓపెన్ అవ్వడమే రెసిస్టెంట్ దగ్గర ఓపెన్ అయింది. అంటే పాజిటివ్ సైడ్ ఓపెన్ అయింది. మళ్ళీ కిందకి పడడానికి ట్రై చేసింది. కిందకి పడడానికి ట్రై చేసినప్పుడు మీరిక్కడ గమనించారంటే అంటే పివోట్ పాయింట్స్ అప్ సైడ్ ఉంటే మనం బై సైడ్ అని చెప్పుకున్నాం. సో, ఇక్కడ మీరు చూసారంటే 20 ఈఎంఏ కూడా మనకి పివోట్ పాయింట్స్ దగ్గర ఉన్నది. ఎప్పుడైతే ఈ పివోట్ పాయింట్ దగ్గరికి వచ్చి రిజెక్ట్ అయిందో కిందకి బ్రేక్ అవ్వకుండా ఈఎంఏని ప్లస్ పివోట్ పాయింట్‌ని సపోర్ట్ తీసుకుంది స్ట్రాంగ్‌గా. మీరిక్కడ చూసారంటే ఇదొక హ్యామర్ క్యాండిల్ డౌన్ సైడ్ పడితే అందులోన ఒక సపోర్ట్ దగ్గర పడిందంటే మనకి ఆ ట్రెండ్ అనేది స్ట్రాంగ్‌గా అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఇది మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్ అండ్ సపోర్ట్ దగ్గర రిజెక్ట్ అయింది. అండ్ 20 మూవింగ్ యావరేజ్ కూడా సపోర్ట్ ఇచ్చింది. సో, ఇది మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్. ఈ క్యాండిల్‌ని క్రాస్ అయినప్పుడు ఈ క్యాండిల్‌లో మనం ఎంట్రీ తీసుకుంటాం. ఈ క్యాండిల్‌లో మనం ఎంట్రీ తీసుకుంటే డౌన్ సైడ్ ఈ పివోట్ పాయింట్స్ కంటే డౌన్ సైడ్ క్యాండిల్ క్లోజ్ అయితే మనం ఎగ్జిట్ అవ్వాలి. సో, మనం ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకుంటే మనకి స్ట్రాంగ్‌గా అప్ సైడ్ వెళ్ళింది. మన ఎగ్జిట్ అనేది ఎక్కడ ఉండాలంటే ఫస్ట్ రెసిస్టెంట్ దగ్గర. సో, ఇక్కడ అనేది మన ఎగ్జిట్ అని ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ రెసిస్టెంట్ దగ్గరికెళ్ళి రిజెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో, మనం ఇక్కడ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుంటాం. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ ఎంట్రీ మనకి ఎక్కడుంటుంది? ఇక్కడ రివర్స్ అవుతుంది కదా అనేసి ఎంట్రీ తీసుకోకూడదు. ఎందుకంటే పివోట్ పాయింట్ కంటే అబోవ్ ఉంటే మనం ఓన్లీ బై ఎంట్రీలు మాత్రమే చూస్తాం. సో, మళ్ళీ మనం ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలి? ఎప్పుడైతే రెసిస్టెంట్‌ని బ్రేక్ అవుతుందో స్ట్రాంగ్ క్యాండిల్‌తో తర్వాత మనం ఎంట్రీ తీసుకోవాలి. ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్‌తో బ్రేక్ అయింది. అండ్ ఇదొక మర్బోజో క్యాండిల్. నెక్స్ట్ క్యాండిల్‌లో మన ఎంట్రీ ఉంటుంది. అది ఈ క్యాండిల్ అబోవ్. ఇక్కడ మనకి ఎంట్రీ ఉంటుంది. సో, మనం ఎంట్రీ అనేది ఈ క్యాండిల్ ఇక్కడ తీసుకుంటాం. మన టార్గెట్ నెక్స్ట్ రెసిస్టెన్స్. చూసారా? మన టార్గెట్ ఇక్కడ హిట్ అయింది. సో, ఫస్ట్ మనం ఎంట్రీ ఎలా తీసుకోవాలంటే అది ట్రెండింగ్ డేనా లేదా సైడ్ వేస్ డేనా అన్నది మనం చూసుకోవాలి. అది మనకి ఎలా తెలుస్తుంది? ఈ సపోర్టు, రెసిస్టెంట్ దగ్గర ఉన్నాయా? దూరం ఉన్నాయా? అది చూసామంటే మనకి ఆ రోజు ట్రెండింగ్ డేనా లేదా సైడ్ వేస్ డేనా తెలుస్తుంది. సో, సైడ్ వేస్ డే అయితే మనం ఎంట్రీ తీసుకోం. ట్రెండింగ్ డే అయితే మనం ఎంట్రీ తీసుకుంటాం. సో, ఇదండి పివోట్ పాయింట్ ఇండికేటర్ గురించి. మనకి ఈ పివోట్ పాయింట్స్ అన్నవి ఈ విధంగా యూజ్ అవుతాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. బై బై. జై హింద్.